చికెన్ కూడా మొత్తం తినాలా? అయితే ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక రాథోడ్. సో ఈరోజు అయితే ఫుడ్ ఛాలెంజ్ వచ్చానమాట. పలావ్, నాటుకోడి కూర, పెరుగు చట్నీ, గోంగూర, లెమన్, ఆనియన్, థమ్స్అప్. ఎస్. సో ఇంకా మేమైతే తినడానికి అయితే రెడీగా ఉన్నాం అనమాట. వదిన రెడీయా? ఓకే, రెడీ. డన్నా? డన్. ఓకే, ఇంకా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫుడ్ మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము. ఏంటి, చికెన్ కూడా మొత్తం తినాలా? అయితే ఓకే. ఈరోజు నేనే గెలిచాను. ఏ గైస్, నేనే విన్ అయ్యా. పనిష్మెంట్ ఓకేనా? ఓకే. ఓకే గైస్, ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా పనిష్మెంట్కి వెళ్ళిపోదాం క్లీన్ చేసి. సో గైస్, ఇంకా ఫైనల్లీ నేనైతే గెలిచాను కాబట్టి, మా వదిన ఓడిపోయింది కాబట్టి పనిష్మెంట్ ఇస్తున్నాను అనమాట. క్రేజీ పనిష్మెంట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో థమ్స్అప్ లో కారం కలుపుకొని తాగాలి. క్రేజీగా ఉంది కదా, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో పనిష్మెంట్ అయితే ఇచ్చేద్దాం. నువ్వు రెడీ ఆ పనిష్మెంట్ తీసుకోవడానికి? రెడీ. రోజు నేను తీసుకున్నప్పుడు మట్టుకు నవ్వుతాను, ఈ రోజు మట్టుకు రెడీ అంట. సరే. ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం, నాకు వదిన కాబట్టి జాలేసి కొంచెమే ఇస్తున్నాను, ఎక్కువ ఇస్తాను.
ఓకేనా? ఒకసారి ట్రై చేస్తుంది ఎలా ఉంటుందో ఏమో, ఒకసారి ట్రై చెయ్యి. నాకు హ్యాపీ ఉంది. 2 సార్లు ఓడిపోయా ఫ్రెండ్స్, ఒక్కసారి కూడా కాదు. మా వదిన నేను తాగుతున్నప్పుడు మటుకు అంతే చూసా. ఈరోజు క్రేజీ ఉంది కదా పనిష్మెంట్. మీరు కూడా ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలి ఏంటి అని మీరు కూడా కామెంట్ చేయండి. కానీ కానీ ట్రై చెయ్యి. పనిష్మెంట్ ఫినిష్ చేసింది, డన్. ఎలా ఉంది? మంట గొంతులో మంట. ఇంకొంచెం వేసిన కారం. చికెన్ కంటే బాగుంది కదా. సో గైస్ చూడండి, ఇంకా గ్లాసులు అయితే కారం అంతే ఉంది. దోంస పెట్టి తాగేసింది పాపం. పనిష్మెంట్ అయితే ఫినిష్ చేసింది, కంప్లీట్ చేసింది అనమాట. సో గైస్ ఈరోజు అయితే ఫుడ్ వీడియో అయితే అయిపోయింది అనమాట. ఇంకా మరిన్ని ఫుడ్ బ్లాగ్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము. ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అయితే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేస్తే మేము అది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో గైస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. స్టే సేఫ్. బాయ్.